నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించిన అధినేతలు కావచ్చు, అంటే అధినేత నుంచి నేతలు ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళొక కుట్రకోణమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకటి ముందు నుంచే చేస్తున్నారు అనేటువంటి ఒక డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మొన్న మధ్య ఇటీవల చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్తున్నప్పుడు ఆ జనాల్ని చూసాం. అది ఎర్రండపాలెం నుంచి వచ్చారన్న సంగతి చాలా క్లారిటీగా బయటపడ్డాయి. నిన్న జోగి రమేష్ గారిని ఏదైతే కోర్టు నుంచి మళ్ళీ జైలుకి తీసుకెళ్తున్నప్పుడు మనం చూసుకుంటే అక్కడ కూడా ఏంటి పూలు జల్లి ఏదో పెద్ద ఏమంటారు వీరోచిత యోధుడికి జల్లినట్టు పూలు జల్లుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ కావచ్చు, లేదంటే మనకు అనంతబాబు ఎమ్మెల్సీ హత్య చేసి వచ్చిన ఆయనకి అక్కడుండి పూలు జల్లి కేక్ కటింగ్ చేయించడం కావచ్చు. అయితే ఇవన్నీ చూస్తుంటే నిజంగా జనాదరణ ఉందా, నిజంగా అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ నిజంగా అంత ఇష్టపడుతున్నారంటే మరి వాళ్ళు ఎవరు కూడా గెలిచినటువంటి ఒక దాఖలాలు లేవు. 151 నుంచి ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమయ్యారు. కానీ ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి కొంత కన్ఫ్యూజన్ కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకి రెంటపల్లెటూరు కావచ్చు, జనాలు అయితే వస్తున్నారు కదా అనేది కొంత వార్తలు అయితే నిజం. కానీ జనాలు ఏంటి, వీళ్ళ గురించి ఏంటి, నిన్న పూలు ఎందుకు జల్లారు అనే దానిపైన ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆ మధ్య సుబ్బారెడ్డి గారి మదర్ చనిపోయారండి. అది వచ్చేసి అద్దంకి నియోజకవర్గంలో వాళ్ళ గ్రామం. మరి ఆ రోజున ముందు రోజున అయితే భోజనాలకి పిలుపులు ఉంటాయి కదా, దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలి, భోజనానికంటే ఇంపార్టెంట్ ఇది అనేది ఆ రోజున జరిగింది అనేది అందరం కూడా చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనాలు రావటం అవన్నీ, తర్వాత అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పటం జరిగింది ఈ విధంగా పిలిచారు అని. ఇదే తంతు ప్రతిసారి జరుగుతుంది. వీళ్ళు ఒక ముఠాని ఉంచుకున్నారు. ఆ ముఠా ఏంటంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇదిగో ఈ విధంగా పూలు జల్లాలి, సీఎం అని అరవాలి, మరి మీతో పాటు ఇంకో 10 మంది జనాలను తరలించాలి. ఇదే వాళ్ళ టార్గెట్, వాళ్ళ పనే అది, ఇంకేం లేదు. ఈ రపరప ప్లకార్డ్స్ పట్టుకోవటం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది కానివ్వండి, ఇట్లా ఎవరైతే వీళ్ళు సంఘ సంస్కర్తలా లేకపోతే వీళ్ళు స్వాతంత్ర సమరయోధులా అని వీళ్ళు వెళ్తారు చెప్పండి. ప్రజలు కూడా ఆలోచిస్తే అరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు, ఆయనకి ప్రజాదరణ ఉంది అని అనుకోవటానికి ఆ జనం ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఆ జనం ఓట్లు వేయడానికి ఎందుకు లేరు? ఈ రోజున కేవలం ఆయన కార్యక్రమాలకే ఎందుకు వస్తున్నారు? ఎవరిని నమ్మించడానికి, మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో ఈ జనాలను తరలిస్తున్నారు. అదే గతంలో కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి టూర్లన్నీ కూడా అటు గుంటూరు మెచ్చియాడి కావచ్చు, అక్కడ 14 టిక్కీలు ఎత్తుకపోవడం కావచ్చు, 4-5 సెల్ ఫోన్లు ఏదో ఎత్తుకెళ్ళారని చెప్పేసి క్యాష్ కూడా నగదు కూడా పోయిందని చెప్తుంది. పొదలి కావచ్చు, లేదా తెనాలి కావచ్చు, రెంటపల్లెటూరులో ముగ్గురిని పూర్తిగా పొట్టను పెట్టుకున్నటువంటి ఒక వైనం కావచ్చు, బంగారపాలెం కావచ్చు, అక్కడ మామిడికాయలు అక్కడ వేరే రైతులు అయితే లాక్కొని తొక్కేయడాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఓవర్గా ఎగ్జైట్. సాధారణంగా హెలిప్యాడ్ దగ్గర కూడా మనం తోపుతుర్తి సంబంధించి. సో ఇలాగా మనం చూసుకుని ఉంటే వాస్తవానికి అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినా మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఆ మాస్ ఫాలోయింగ్ ఎప్పుడు కూడా పూర్తిగా ఇంత అనర్థాలకు ఎప్పుడు పాల్పడాల. కానీ ఎందుకని పోయిన ప్రతి చోట ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి? ఇది కూడా ఒక ప్లాన్ అయినా, ఇది కూడా కుట్ర అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మురళీ నాయక్ అమరవీరుడు ఆ రోజున ఆయన యుద్ధంలో మరణించారు. ఆ రోజు కూడా లోపల ఈయన పరామర్శలు, బయట వాళ్ళ అరుపులు. ఏంటది, ఏం జరుగుతుంది అంటే వాళ్ళకొక దిశానిర్దేశం అనేది లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకటే పదం, ఏమనంటే జగనన్న సీఎం, సీఎం జగన్ అనేది ఒక్కటే మాట. అక్కడ అమరవీరుడు మరి మురళీ నాయక్ గురించి తప్పించి, భారతమాత గురించి తప్పించి ఇంకా వేరే మాట రాకూడదన్న జ్ఞానం లేకుండా ఉన్నారా అంటే కాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్పింది ఏంటి, ఎక్కడికి వచ్చినా సరే మీరు జగనన్న సీఎం అని అరవాలి అనేది మాత్రమే. పెళ్ళిళ్ళు ఎన్నో సందర్భాల్లో పెళ్ళిళ్ళలో చూసాం. అంటే వీళ్ళ పిచ్చి ఇంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందా, చివరికి ఇలా తయారయ్యారా, ఇంకేం వాళ్ళకి తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారం కోల్పోయాక ప్రతిపక్ష హోదా కూడా అటు అసెంబ్లీకి వెళ్ళటానికి అతనికి అస్సలు ధైర్యం లేదు. ప్లస్ ఏ మొహం పెట్టుకొని వస్తాడు అసెంబ్లీకి అనేది ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తున్నమాట. అంటే గతంలో వాళ్ళు ఏ విధంగా వెర్రవీగారు, ఏ విధంగా ఎదుటి వ్యక్తులను అవహేళన చేశారు, ఎంత దిగజారిపోయి వాళ్ళ ప్రవర్తన ఉంది, ఆ రోజున ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా క్రూరంగా ప్రవర్తించారు. ఈ రోజున ఆయనకు భయం అనమాట. ఇంకేముంది 164, మరి ఏంటి ఆ రోజు 150 ఉంటేనే మనం నలుగురిని లాగేసుకుంటే నువ్వు ఇక్కడ కూడా ఉండవు అని చెప్పి మాట్లాడారు. మరి కళ్ళు పెద్దవి చేస్తే భయపడతారా అని చెప్పి మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన మాటలన్నీ ఈ రోజున ఏమైపోయాయి అంటే ధైర్యం లేదా? ఓహో మాటల వరకేనా జగన్మోహన్ రెడ్డి గారు, జస్ట్ డైలాగులే, ఆ వెనకాల ఎవరో ఉంటే నలుగురు మాట్లాడగలుగుతాడు అంతే తప్పించి ఈ రోజున
11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదు. కేవలం ఈ పెయిడ్ బ్యాచ్ని పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈ పేమెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ చేత అర్పించుకోవడమే ఆయన జీవనం ఈరోజు గడుపుతున్నాడు అనేది అర్థమవుతుంది. అయితే వాస్తవానికి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వైసీపీ నేతలు ఎవరైనా కావచ్చు, జైల్లోకి వెళ్తున్నారంటే ఎందుకు ఇంత సంబరాలు? వాస్తవానికి ఏదన్నా ఒక మంచి పని కానీ, లేదంటే ఒక చట్టం చేసిన తర్వాత కానీ, లేదంటే ఒక బిల్ పాస్ అయినప్పుడు కావచ్చు, లేదంటే ఒక 10 మందికి మంచి చేసినప్పుడు, లేకపోతే రిజర్వాయర్లు ఓపెనింగ్ చేసినప్పుడు కావచ్చు, ఇలాంటి వాటికి పూలు జల్లించుకోవడం కావచ్చు, లేదంటే మటుకు అది వేరు. కానీ జైల్లోకి వెళ్తూ అక్రమ ఆస్తులు కావచ్చు, లేదా అవినీతి కావచ్చు, లేదా కల్తీ మద్యంలో నిన్న ఏదైతే మన జోగి రమేష్ బ్రదర్స్ వాళ్ళు వెళ్తున్నప్పుడు కావచ్చు, పూలు జల్లించుకోవడం అనేది ఈ పిచ్చి ఏంటంటే ఏం చెప్తారు? మురళీ నాయక్ అమరవీరుడు ఉన్నాడో అక్కడ ఏం చేశారు, జై జగన్ జై సీఎం అని. మరి ఈ రోజున ఈయన బయటకు వస్తుంటే జోగి రమేష్ చాలా మంచివాడని అరవటమో, లేకపోతే జోగి రమేష్కి అసలు ఏం తెలియదనో అనేది వాళ్ళకి ఎవరు కూడా ఇవ్వకుండా జస్ట్ పూలు జల్లేసి వస్తే చాలు. అది ఏదైనా సరే కార్యక్రమం పూలు జల్లటమే వీళ్ళ పని. వీళ్ళు బ్యాచ్ అండి, అరిచే వాళ్ళు ఒకరు, పూలు జల్లే వాళ్ళు ఒకరు, రపరపా ప్లకార్డ్స్ పట్టుకునే వాళ్ళు ఇంకొకరు, ఈ జనాల్ని పట్టుకొచ్చే వాళ్ళు కొంతమందికి ఈ మందు సప్లై చేసేవాళ్ళు కొంతమంది, ఇట్లా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. నిన్న అందుబాటులో ఉంది పూలు జల్లేవాళ్ళు, కాబట్టి వాళ్ళు వచ్చి పూలు జల్లి వెళ్ళారు అంతే. వాళ్ళకి ఇంక మిగతా అదేం తెలియదు. ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, కత్తితో పొడిచే వాళ్ళు ఒకళ్ళు, గులకరాయి వేసేవాళ్ళు అంతే. ఎక్కడికక్కడే సపరేట్ గా తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు. సో ఇలాంటి బ్యాచ్లు పక్కన పెట్టుకొని నిజంగా మళ్ళీ 151 స్థానాలు తీసి పక్కన పెట్టినా సరే వాళ్ళంటున్న మ్యాజిక్ ఫిగర్ 88 అన్న వస్తుందా అంటే ఏం చెప్తారు? ఎట్లా వస్తుందండి? మళ్ళీ 88 వీళ్ళు ఎంతసేపటికి అనుకోవటానికి బాగుంది. 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే ఒక్కొక్కరికి గంగమ్మ జాతరే. బాగుంది, ఒక డైలాగ్ అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మళ్ళీ చెప్పు, ఇంకొకసారి మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు, పెద్దగా చెప్పు, వినిపించట్లేదు అని చెప్పి మరీ అడిగడి చెప్పించుకున్నారు కదా. వినటానికి, ఆయన సంతోషపడటానికి దాన్నే ఆనందం అంటారు. మరి ఆనందం ఆయన పొందాడు కాబట్టి మరి ఆ బ్లాంక్ ఆయనే ఫిల్ చేసుకోవాలి. బాగుంది. కానీ జరిగేటప్పటికి వస్తే ఈ రోజున నువ్వు ఏ విధంగా జనాలు వస్తున్నారు, జనాదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అబ్బో అని చెప్పి ఆహా అనే పరిపాలన చేశాడు అనుకోవటానికి మరి ఓట్లు ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ మార్క్. మీరు ఇందాక అన్నట్టుగా ఏదో ప్రముఖ మీడియా ఛానల్లో కూడా 151 స్థానాలు వచ్చాయి కదా, మరేంటి పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు వైనాట్ రజని, వైనాట్ 175, వైనాట్ 175 అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అదే ఎవరైతే విలేకరు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఏడబోయారయ్యా వీళ్ళంతా, మీ ఓట్లు ఎక్కడున్నారు, జనం ఏడబోయారంటే ఈ 5,000 మంది 6,000 మందికి నెల కూలీలు ఇస్తూనే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కొంతమంది. ఇది నిజమే అంటారా? ఖచ్చితంగా అండి. ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి ఆయన ఒక మంచి విధి విధానాలు ఉన్న వ్యక్తి, ఒక విజనరీ లీడర్. ఆహా జగన్మోహన్ రెడ్డి గారు ఆహా ఓహో అనటానికి ఏం చేశారు? పైన తారంతా కూడా పప్పు చెక్క లేపినట్టు లేపేసి అడుగునున్న గ్రావిలంతా కొట్టుకొని పోయింది మీరే కదా. ఎక్కడైనా మనం కని విని ఎరుగున్నాం అట్లాంటిది? ఎలుకలు మద్యం తాగటం, ఉడతల కరెంటు వైర్లు కొట్టేయటం, ఎక్కడికక్కడే ఫైర్ యాక్సిడెంట్లు జరిగేయటం, ఫైల్స్ అన్ని తగలబడిపోవటం, కోర్టులో కూడా దొంగతనం జరగటం, ఇవన్నీ సినిమాల్లో చూస్తుంటామేమో. లేకపోతే ఏదైనా ఒక మాయల పకీర్ దగ్గర, లేకపోతే సినిమాల్లో ఈ ఏదైతే గ్రాఫిక్స్ జరుగుతుంటే వాటిలో చూస్తుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా గ్రాఫిక్సే. ఆయన ఛానల్లో గ్రాఫిక్సే, ఆయన పర్యటనలో గ్రాఫిక్సే, ఆయన పరిపాలన కూడా గ్రాఫిక్సే. చివరికి ఈ గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి గురించి ఇంకేం చెప్పుకోవాలి? ఈ గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి గురించి ఇంకేమని ఓట్లు వేస్తారు? మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటారు? మరి ఆయన మంత్రులు, ఆయన సహచర గణం అంతా కూడా ఆహా ఓహో మా జగన్మోహన్ రెడ్డి అని గ్రాఫిక్స్ మాటలు ఎందుకు మాట్లాడతారు? మరి అంతే కదా, వీళ్ళంతా కూడా గ్రాఫిక్స్ మయం చేసేసారు. ఈ రోజున వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పెయిడ్ జనాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత పూలు జల్లించుకోవటం, ఈ ఎవరికి వాళ్ళకే కొన్ని సెక్షన్స్ ఇచ్చారు, ఆ సెక్షన్స్లో వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అంతే తప్పించి ఈ రోజున ఎవరిని అడిగినా సరే ఆయన ఏం చేశారు అని అంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఏదీ లేదు. అంటే ఉంది, ఏముంది? మంచి కాదు, చెడు ఉంది. ఆ చెడు ఈ రోజున చేసిన పాపం చెప్పుకుంటే పోయిద్దని వాళ్ళందరూ చెప్పుకుంటే గానీ ఆ పాపం పోయిద్దో పోదో కూడా అంత భయంకరమైన జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ కల్తీ మద్యంతో ఆరోగ్యాలు చెడిపోయి మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడటం చూస్తుంటే ఈ పూలు జల్లించుకోవటాలు, ఈ అరిపించుకోవటాలు, మరి ఆ రోజున చూస్తే అందరికీ షాకు. అనంతబాబుది దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని నిలువున చంపేసి డోర్ డెలివరీ ఇచ్చేసి మరి ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వస్తున్నప్పుడు తప్పెట్లు తాళాలు అదే చెప్తారు కదా వాళ్ళ ఛానల్లో, కొట్టండి చప్పట్లు పెట్టండి ఏదో డీజేలు అని చెప్పేసి. అలానే ఉంది, కొట్టండి జై జైలు అని.
ఇది వీళ్ళకి ఒక ఏదో మేము ఫ్రీడమ్ ఫైటర్లు అనుకుంటారా, లేకపోతే సోషల్ బాగా మేము వర్క్ చేస్తాం అనుకుంటారా తెలియదు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఒక గ్రాఫిక్లోనే ఉంది. ప్రజలకు కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు తప్పించి అది గ్రాఫిక్లో మాత్రమే. నిజంగా ఎలా ఉంటుంది అంటే 11 వచ్చినట్లు ఉంటుంది. వాస్తవానికి ఏదైతే ఏపీలో ఉండే వాళ్ళందరూ కావచ్చు, దాదాపు ఉన్న కుటుంబ సభ్యుల్లో ఖచ్చితంగా ఈసారి మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, బెదిరిస్తూ ఖచ్చితంగా మేము ఈసారి వస్తే మటుకు ఖచ్చితంగా కల్తీ లిక్కర్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఘాటుగా చేసి ఇంకొన్ని ప్రాణాలు తీసేస్తామంటే నిజంగా కుటుంబ సభ్యులు మీరై ఉంటే మీ కుటుంబ సభ్యులు ఓటేస్తారా? అలానే ఆలోచిస్తే ఏపీలో నెక్స్ట్ వైసీపీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పతనం అయిపోవటమే. ప్రతిసారి మనం చెప్పుకునే జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండడు. ఈసారి ఆ పెయిడ్ ఆర్టిస్టులు కూడా రారు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు జైలు కొట్టించుకుంటావు, డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు జనాలను పిలిపించుకుంటావు, డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు పూలు జల్లించుకుంటావు, డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు జై సీఎం అని అర్పించుకుంటావు. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మరి ఈ రోజున మళ్ళీ వస్తే నేను మంచి చేస్తానని చెప్పకుండా గంగమ్మ జాతర, సప్త సముద్రాల అవతలన లాక్కొస్తాను, బట్టలు ఓడదీస్తాను, ఒక్కొక్కరికి రప అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మరి జగన్ 2.0 లోడింగ్ అంటే ఏం చేద్దామని వీళ్ళు ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నప్పుడు ఈరోజు ఇప్పటికే 32,000 35,000 ఆడపడుచులు తాళిబొట్లు దిగిపోయి ఎంతోమంది అభాగ్యులుగా మంచాన పాలయ్యి ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నారు. ఏదైతే మనం చెప్పుకున్న జంగారెడ్డిగూడెం కల్తీ సారాది, దాంట్లో ఒకేసారి 24 ప్రాణాలు వీళ్ళు గాల్లో కలిపేశారు. మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఒక శక్తిగా మారి రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టుకోవాలి. మా జీవితాలు నాశనం అయిపోయినట్లుగా రాష్ట్రంలో ఇంకెవరు కూడా ఎవరి జీవితాలు నాశనం కాకూడదు అని కోరుకుంటే, నిజంగా వీళ్ళందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వాళ్ళ నేతలకు ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు అనేది వాస్తవం. సో చూద్దామండి, ఖచ్చితంగా జోగి రమేష్ మీద పూలు జల్లడాలు కావచ్చు, జగన్ పైన పూలు జల్లాలు కావచ్చు, అదేవిధంగా హత్య చేసి వచ్చిన తర్వాత కూడా తప్పెట్లు తాళాలు కావచ్చు, పెట్టండి డీజేలు అని చెప్పేసి అనడాలు కావచ్చు, నిజంగా ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న పని అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.